అప్పుడే పిల్లలు అందుకే సామెతల గ్రంథంలో ఏం రాయబడితొచ్చింది? బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడంట. దేవుని మార్గం నుండి తొలగిపోడు. అందుకనే ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని ఆత్మను మనం పొందుకోవాలంటే యేసు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించాలి. అప్పుడు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలు చేయబడతాం. అప్పుడే దేవుని ఆత్మ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. దేవుని ఆత్మ మనకు ఎప్పుడైతే వస్తదో, ఆ ఆత్మే మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తది. ఆ సర్వ సత్యంలో ఎప్పుడైతే మనం నడిపించబడతామో, మన పిల్లల్ని కూడా అదే మార్గంలో నడిపించే వారంగా ఉంటాం. ఆ తర్వాత రెండోదిగా ఏమంటాడంటే చూడండి, యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. ఆ! నేను దప్పిగల వారి మీద నీళ్లను ఆ! నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరా, సహోదరి, మొట్టమొదటిగా దేవుని ఆత్మను మనం పొందుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తదో, ఆ ఆత్మ మన సర్వసత్యంలోనికి దేవునిలో మనం నడిపించేదిగా ఉంటుంది. రెండోదిగా ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతా ఉంటామో, దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. మనమే కాదు, మన పిల్లలు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదని అంటున్నాడు. నీకు పుట్టిన వారిని దేవుడిని నేను ఆశ్రయిస్తా అంటున్నాడు. కాబట్టి అందుకని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, కొన్ని విషయాలు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తూ వచ్చాడో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఇక్కడ ఆదికాండము, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము, 22వ అధ్యాయం చదవండి. 15, 17, 18 వచనాలు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా చేసేదను. ఆ! శత్రువుల గమని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడనని నాతోడు ప్రమాణం చేయించునని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడంట? ఇక్కడ దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఏం కారణం? ఎందుకని? దేవుని మాట వింటూ వచ్చినాడు. ఏంటి దేవుని మాట? ఏమంటే 22వ అధ్యాయంలో ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు చెప్పినాడు, నీ ఒక్కడైనా నీ కుమారుడిని నాకు బలియమన్నాడు. అయితే బలియడానికి అబ్రహాము వెనుదిరలేదు. అందుకే నీవు నా మాట విన్నావు. అది ఏదైనా కానీ బలి ఇయ్యడమే కాదు, దేవుడు మనకి ఏం చెప్తే రక్షించబడము, అది మనం ఆయన మాట వింటే దేవుడు మనల్ని ఆశ్రయించడానికి ఇష్టపడతాడు. అందుకే అంటాడు, నీవు నా మాట వినందున భూలోకంలోని జన్మలన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడను. కాబట్టి అబ్రహాము కుటుంబం ఆశ్రయించబడుతూ వచ్చింది. అబ్రహాం ద్వారా భూలోకం జన్మలన్నీ కూడా ఆశ్రయించబడుతూ వచ్చాయి. ఏం కారణం అంటే అబ్రహాము దేవుని మాట వినేవాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. వృద్ధాప్య సమయంలో తనకు ఒక్కగానొక కుమారుడు జన్మిస్తూ వచ్చాడు. ఆ ఒక్క కుమారుని నాకు బలియమని చెప్పాడు దేవుడు. అయితే అబ్రహాం వెనుకాడలేదు. బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు తన 17వ వచనంలో తన కుటుంబాన్ని ఆశ్రయిస్తూ వచ్చాడు. 18వ వచనంలో తన కుటుంబం ద్వారా భూలోక జీవులన్నీ కూడా ఆశ్రయించబడతాయి. అందుకే నీవు నన్ను కూడా దేవుని మాట ఎట్లా వినాలా? దేవుని మాట శ్రద్ధగా వినాలంటే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విననేలా అంటాడు. చూడండి, ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను హెచ్చించును, సమస్త జనాల కంటే హెచ్చిస్తాడంట. దేవునికి ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇచ్చిందంట. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడే వారంగా ఉంటామో, దేవుని మాటకు విధేయత చూపే వారంగా ఉంటామో, అది కష్టమైనా సరే, నష్టమైనా సరే, దేవుని మాట దేవుడు నాకు చెప్పిండు, నేను చేయాలని ఒక ఉద్దేశంతో దేవుని మాటకు మనం లోబడితే దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశ్రయిస్తాడు. ఎట్లంట? భూలోకంలోని భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. ఎందుకు మన కుటుంబాలు ఆశ్రయించబడుకుంటున్నాయి? ఎందుకు అదే స్థితిలో ఉంటున్నాం?
ఎక్కడేసిన గొంగళి లెక్క అట్లనే అదే స్థితిలో ఎందుకుంటున్నామంటే మనం దేవుని మాటకు లోబడటం లేదు. ఇంతకు మించి ఏం లేదు ఇంకా. ఎందుకు మనం పడటం లేదంటే దేవుని మాటకు మనం లోబడటం లేదు. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చినాడు. కారణం ఏంటంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కారణం అబ్రహాము దేవుని మాట వింటూ వచ్చినాడు. చూడండి, ఇదే ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు విషయంలో కూడా మనం గమనిస్తే, ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము మొట్టమొదటిగా 2-3 వచనాలు చదవండి. 2-3 వచనాలు. అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. చాలు. ఏమన్నాడు దేవుడు ఇస్సాకుతో? నేను నేను చూపించే ఈ దేశంలో నీవు ఇక్కడ పరవాసివై ఉండుము అన్నాడు. అయితే దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకు అక్కడే ఉన్నాడు. అదే ప్రదేశంలో ఉంటూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆ దేశంలో ఉంటూ వచ్చినాడో ఏం చేసినాడు దేవుడు ఆ ఇస్సాకును? చదవండి, 12వ వచనం చదవండి. ఇప్పుడు ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎవరు ఆశీర్వదించాడట? చెప్పండమ్మా. ఎవరు ఆశీర్వదించినాడు? యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుషుడు గొప్పవాడైనాడు, హెచ్చించబడుతూ వచ్చాడు. దేవుడు ఆశీర్వదించి తప్ప మనం ఎప్పుడు కూడా గొప్పవారం కాలేము. మన సొంతగా చాలామంది ఏం చేస్తారంటే, నాకు నేను గొప్పవాడు కావాలా, నాకు నేను హెచ్చింపబడాలి అని ఆలోచన కలిగి ఇష్టానుసారంగా జీవించే వారు ఉంటారు. అట్లా కాదు. దేవునిలో ఉంటే, దేవుని మాట వింటే ఖచ్చితంగా దేవుడే గొప్పవాళ్ళు చేస్తాడు మనల్ని. మన పిల్లల్ని గొప్పవాళ్ళు చేస్తాడు ఖచ్చితంగా. అందుకే ఇక్కడ మనం గమనిస్తే ఏం రాయబడి వచ్చింది ఇక్కడ? దేవుడు ఇక ఈ మనుషుని గొప్పవాడిని చేస్తూ వచ్చాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము, 24వ అధ్యాయం 34, 35 కలిసి ఉంటాయి. చదవండి. 34, 35 కలిసి ఉంటాయి. నేను అబ్రహాము దాసులను యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాస్యులను, జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసాను. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించాడు కనుక అతడు గొప్పవాడాయను. ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? దేవుని మాటకు లోబడుతూ వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో నువ్వు లేచి అక్కడ నుండి బయలుదేరమంటే అబ్రహాం వెంటనే ఏం చేసినాడు? బయలుదేరినాడు. దేవుని మాటకు విధేయత చెప్పినాడు. దేవుని మాటకు లోబడుతూ వచ్చాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కాబట్టి అబ్రహాము గొప్పవాడైనాడు. పిల్లారా, నా జీవితంలో మనం గొప్పవారం కావాలంటే, ఆశీర్వదించబడాలంటే నువ్వు నేనేం చేయాలంటే దేవుని మాటకు లోబడాలి. మొట్టమొదటిగా దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ ఎట్లా పొందుకుంటాం? ఆయన అంగీకరించడం ద్వారా. ఆయన అంగీకరిస్తే దేవుని కుమారులు చేయబడతాం. ఎప్పుడైతే దేవుని కుమారులు చేయబడతామో దేవుని ఆత్మ మనలోనికి కుమరించబడుతుంది. ఆత్మ ద్వారానే మనల్ని సర్వసత్యంలోనికి ఆత్మ మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఆ తర్వాత ఆత్మ ద్వారా నడిపించబడే మనం ఆయన మాట వింటే ఏం జరుగుతుందంట? మళ్ళీ ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. గొప్పవాణ్ణి చేస్తాడు. ఇస్సాకును గొప్పవాణ్ణి చేసినాడు. అబ్రహామును గొప్పవాణ్ణి చేస్తూ వచ్చాడు. ఎప్పుడు? దేవుని మాట వినడు కారణాన. ఇది మొదటిది. రెండోది చూడండి, కీర్తన గ్రంథము 115వ కీర్తన, 115వ కీర్తన చదవండి. 12, 13 వచనాలు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిండలనేమి, పెద్దలనేమి, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. చాలు. ఏంటంట? అంటున్నాడు 12వ వచనంలో, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఎందుకు మర్చిపోలేదు? ఎందుకు మర్చిపోలేదు చెప్పండి? దేవుని మాటకు లోబడేవారు. అబ్రహాముని దేవుడు ఎందుకు మర్చిపోలేదు?
దేవుని మాట లోబడ్డాడు కాబట్టి, దేవుని మాట విధేయపడ్డాడు కాబట్టి దేవుడు మర్చిపోలేదు. అందుకే అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇంకా మనం 13వ వచనం గమనిస్తే ఏమంటాడు? పిల్లలనేమి, పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరా, సహోదరి, రెండోదిగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చదవగా కూర్చోండి అమ్మా, చదవగా కూర్చోండి. మీరు వస్తుపోతాం అంటే మీకెళ్ళి చూస్తున్నారు కానీ వాక్యం ఎవరు వినడం లేదు. మొట్టమొదటిగా దేవుడు అబ్రహామును ఎందుకు ఆశ్రయించినాడు? చెప్పండమ్మా. దేవుడు ఎందుకు ఆశ్రయించినాడంట? దేవుని మాట అబ్రహాము ఇంటూ వచ్చినాడు, ఇస్సాకు ఇంటూ వచ్చినాడు, అందుకే ఆశ్రయిస్తూ వచ్చాడు. రెండోదిగా ఇక్కడ 115వ కీర్తన 13వ వచనంలో ఎందుకు దేవుడు అక్కడ ఆశ్రయిస్తా ఉన్నాడు? తన యందు పిల్లలనేమి, పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలు కానీ, పెద్దలు కానీ దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు మనం జీవించే వారనుకుంటే ఖచ్చితంగా దేవునికి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకు అబ్రహాము, ఇస్సాకు ఎందుకు ఆశ్రయించబడుతూ వచ్చారు? కారణం ఏంటంటే వారు దేవుని మాటకి లోబడుతూ వచ్చారు. ఇస్సాకు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటూ వచ్చినాడు, దేవుడు ఎక్కడ ఉండమంటే. అందుకే దేవుడు అతను ఆశ్రయించాడు కాబట్టి అతను గొప్పవాడైనాడు. కాబట్టి ఇస్సాకు దేవుని మాట వినేవాడు. రెండోదిగా దేవుని భయభక్తులు ఉన్నాడు. నేను కూడా దేవుని భయభక్తులు ఉంటే దేవుడు మనల్ని ఆశ్రయించేవాడుగా ఉంటాడు. మనల్ని ఆశ్రయిస్తాడు, మన పిల్లల్ని కూడా ఆయన ఆశ్రయించేవాడుగా ఉంటాడు. అందుకే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనంటాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని మనం గొప్పవారం కావాలంటే మొట్టమొదటిగా రక్షించబడాలి. రెండవదిగా దేవుని మాట వినాలి. మూడవదిగా దేవుని యందు భయభక్తులు జీవిస్తే దేవుని ఆశీర్వాదం చూడగలుగుతాం. ఇంకో మాట చూడండి, మూడవదిగా మనం గమనిస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును, బలాత్కారము భక్తిహీని నోరు మూసివేయును చాలు. కాబట్టి మూడవదిగా ఏంటంటే ఎవరిని దేవుడు ఆశ్రయిస్తాడంటే నీతిమంతులని దేవుడు ఆశ్రయించేవాడుగా ఉంటాడు. అందుకే బైబిల్ ఏం రాబడిందంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో పాపం చేయక మేలు చేయుచున్న నీతిమంతుడు ఒక్కడు కూడా లేడట. అందుకే రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, దేవుని మీద కూడా ఎవరు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి వాళ్ళని అంటున్నాడు. అయితే ఎవరు నీతిమంతులు అంటే ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు ఉచితంగా నీతిమంతులు తీర్చబడతారు. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటాడంటే నీతిమంతుల తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు ఆశ్రయించమన్నారంటే వారెవరంట? వారు నీతిమంతులు. వారెవరంటే దేవుని యందు భయభక్తి కలిగిన వారు. వారెవరంటే దేవుని మాట వినేవారు, దేవుని మాటకి లోబడేవారు. అందుకే దేవుడు వారిని ఆశ్రయిస్తూ వచ్చాడు. అయితే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే అయితే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలా? రక్షించబడాలి. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. రెండవదిగా దేవుని మాట లోబడాలి. మూడవదిగా ఏం చేయాలంట? ఆయన యందు భయభక్తులు మనం జీవించాలి. నాలుగవదిగా నీతిగా మనం జీవిస్తే దేవుని ఆశీర్వాదం మన తల మీదకి వస్తుందంట. అందుకే ఇక్కడ అంటాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ వచనం. 5వ కీర్తన 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. కాబట్టి దేవుడు ఎవరిని ఆశ్రయిస్తాడంట? నీతిమంతులను ఆశ్రయించేది. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సోదర, సోదరి,
మూడోదిగా దేవుడు మనకు జ్ఞాపకం అంటే నీతిగా జీవిస్తే దేవుడు మనల్ని ఆశ్రయించేవాడు. చూడండి ఏబు గ్రంథం 8వ అధ్యాయం. ఏబు గ్రంథము 8వ అధ్యాయము. ఏబు గ్రంథం 8వ అధ్యాయం చదవండి. 6-7 వచనాలు. నీవు యథార్థవంతుడమైన యెడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతావంట. ఎవరట? నీతిగా జీవించేవారు, భయభక్తులు జీవించేవారు, దేవుని మాటకు లోబడేవారు, దేవుని మాట వినేవారు. వారు తుదకు మహాభివృద్ధి పొందుతారంట. మహాభివృద్ధి. అయితే మేము కూడా మందిరానికి పోతా ఉన్నాం, మేమెందుకు అభివృద్ధి పొందట్లేదు అని మీరు అనుకోవచ్చు. నిజంగా దేవుని మాట లోబడి చూడు, దేవుని యందు భయభక్తి కలిగి చూడు, దేవుని కొరకు నీతిగా జీవించుడు. ఖచ్చితంగా అబ్రహాముని గొప్పవాణి చేసిన దేవుడు, ఇస్సాకుని గొప్పవాణి చేసిన దేవుడు నిన్ను గొప్పవాణి చేస్తాడు. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఏం రాయబడితే 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటూ వచ్చినాడు? సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడంట. 15వ వచనం వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. 14వ వచనం వరకు ఆయన మాట వింటే. ఒకవేళ వినకపోతే చాలా వచనాలు రాయబడినాయి 15వ వచనం నుండి. అన్ని శాపాలే ఆయన మాటకు లోబడకపోతే. కాబట్టి కృష్ణుని ప్రియమైన సోదర సోదరి, మూడోదిగా నీతిగా జీవిస్తే నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి ఆశీర్వాదం వస్తుంది. 4వది చూడండి. 4వ మాట మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వదించున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును చాలు. ఇప్పుడు ఒబేదెదోము ఇంటిని ఆశీర్వదించాలని ఎవరు గుర్తించారు? చదవండి కదమ్మా. దావీదు గుర్తించాడు. కాబట్టి ఎన్ని దినాలు ఉన్నట? 11వ వచనంలో 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో మందసం ఉంది. మందసం అంటే దేవుడి వారి ఇంట్లో ఉంటూ వచ్చాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరి, వ్యక్తిగత నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నీ ఇంట్లో ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశ్రయించి వాడుకుంటాడు. ఎందుకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎందుకు ఆశ్రయించబడుతూ వచ్చారు? భక్తులు ఎందుకు ఆశ్రయించబడుతూ వచ్చారంటే దేవుడు వారి జీవితంలో ఉంటూ వచ్చాడు. దేవుడు నీలో ఉండాలి. నీలో నివసిస్తేనే దేవుడు నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడతాడు. నీ హృదయంలో చోటు లేకపోతే దేవుడు నీలోనికి ఎట్లా ఆశ్రయిస్తాడు చెప్పండి? దేవుడు నీలో నివాసం చేయడానికి నువ్వు ఎలా ఉండాలా చూడండి. ఇప్పుడు చదవండి 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతారండి. 18వ వచనం నుండి దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవముగా దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైందును, వారు నా ప్రజలైందును. కావున మీరు వారి మధ్యన బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉంటే దేవుడు ఏం చేస్తున్నట్ట? నేను వారిలో నివసించి సంచరిస్తున్నా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితంలో అపవిత్రత చూడకుండా పవిత్రంగా మనం జీవిస్తే దేవుడు మనలోనే ఉంటాడు. ఒకవేళ ఈ హృదయాన్ని మనం పాడు చేసామంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పాడు చేస్తాడు. అందుకే 1 కొరింథీయుల రాసిన చూడండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం
చదవండి 15వ వచనం, 16, 17 చదవండి. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి ఈ హృదయమైన ఆలయాన్ని ఎలా ఉంచుకోవాలా? శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే యేసుప్రభు రక్తంలో నీనా పాపలు కడిగబడుతూ వచ్చినాయో ఆ పవిత్రత మనం కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధత మనం కాపాడుకుంటే అప్పుడు దేవుడు మనలో నివాసం చేస్తాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. అప్పుడు మనం ఆశ్రయించబడతాం. ఉభయదేవులో ఇంటిలో దేవుడు మనసులో ఉంటే 3 నెలలు ఉంటే ఎంతగానో ఆశ్రయించబడుతూ వచ్చారు. ఆ దేవుడు మనలో ఉంటే ఇంకెంత ఆశ్రయించబడతాం. అబ్రహాం గొప్ప గొప్పని చేసినాడు దేవుడు. ఇస్సాకును గొప్పవాణ్ణి చేసినాడు. కారణం ఏంటి? దేవుడు వారితో ఉన్నాడు. వారు నీతిగా జీవిస్తూ ఉన్నారు, భయభక్తులు జీవిస్తూ ఉన్నారు, దేవుని మాటకు లోబడుతూ ఉన్నారు. అందుకే దేవుడు వారిని గొప్పవాణ్ణి చేస్తూ వచ్చినాడు. కాబట్టి క్రీస్తు ప్రియమైన సోదరుడా సోదరి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు పుట్టిన పిల్లలను దేవుడు ఆశ్రయించాలంటే ఇక 4 విషయాలు మన జీవితంలో కార్యకారి కావాలా. ఇంకో మాట, చివరికి ఒక మాట చూసుకొని ముగిద్దాం. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము, 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆస్వాదించాను. కాబట్టి దేవుడు ఇక్కడ శిష్యులు ఇంకా అనేకులు ఉన్నారు అక్కడ, వారిని దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడు. ఎందుకని? వారు యేసుప్రభు వారు ఆరోహణమైనంత వరకు యేసుప్రభుతో పాటు అక్కడ నిలిచి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే 49వ వచనం ఏమంటాడు చూడండి. 49వ వచనం, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. కాబట్టి దేవునితో వారు నిలిచి ఉంటూ వచ్చినారు. యేసుక్రీస్తు వారి గారు సాక్షులుగా ఉంటూ వచ్చినారు. పైన 48వ వచనంలో ఈ సంగతులకు మీరే సాక్షులు అంటూ వచ్చినాడు. కాబట్టి వారు దేవునికి సాక్షులుగా దేవుని వారు నిలిచి ఉన్నారు. కాబట్టి యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమైనప్పుడు వారి మీద చేతులెత్తి వారిని ఏం చేసినట్ట? ఆశీర్వదిస్తూ వచ్చాడు దేవుడు. కాబట్టి నిలిచి ఉండే జీవితం మనం కలిగి ఉంటే, ప్రభులో స్థిరంగా నిలకడగా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఈ 5 విషయాల్లో మనము ఆ వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా మనల్ని, మన బిడ్డల్ని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. చూడండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము ముగించుకుందాం. ఆ మాట చదవండి. చాలా మొట్టమొదటిగా దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు దేవుడు మన మీద, మన పిల్లల మీద. ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తే దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది, ఆయన బిడ్డలుగా చేయబడతాం. రెండోదిగా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే 5 విషయాలు చూసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిగా ఏం చెప్పుకొచ్చాము చెప్పండి? ఆయన మాట వినాలి. రెండోదిగా ఏం చేయాలంట? ఆయన ఏందో భయభక్తులుగానే మనం జీవించాలి. మూడోదిగా ఏం చెప్పుకుంటూ వచ్చినాము? నీతి ముందు తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నాలుగోది, దేవుడు మన ఇంట్లో మనలో ఉండాలి, అప్పుడు ఆశీర్వించబడతాం. ఐదోది ఏంటంటే నీవు నేను కూడా ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాము. కాబట్టి ఈ మాటలు మన కొరకు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత పేరు పెట్టే కార్యక్రమం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవానికి స్తోత్రములు. ఆకాశమును మహాకాశ పడజాల దేవా, మీకు ఎంతో వందనాలు. అత్యున్నత సింహాసనాసీన దేవా, మీకు స్తోత్రములు. ఆ యొక్క దాసుని ఎన్నికలను అని ప్రభావ నిలబెట్టుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖను బట్టి వందనాలు. దయలు మా తండ్రి మెట్టుకు ప్రభా సమయంలో చేరువచ్చిన మా పిల్లలందరినీ బట్టి వందనాలు ప్రభా. విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్యానుసారంగా
జీవించడానికి ప్రభా మాకు అనుగ్రహించండి. వాళ్ళందరినీ మీ దయగల సభ చెప్పుకుంటూ దైలమాతని తిరిగి ప్రభా పేరు పెట్టే కార్యక్రమాలు కూడా ప్రభా అయ్యా దళిత మీ సన్నిధి ఉంచండి. అయ్యా మీకు మీ తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా మెట్టుకు నీ సన్నిధి మేము అనుభవించండి, సహాయించండి. మీకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమాప్రభావాలు మీకు ఆర్పిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అట్లే కూర్చోనండి. ఒక మాట చదువుదాం. ఒక మాట చదివి అబ్బాయికి పేరు పెడదాం. మహేష్ అన్న ఎక్కడ పోయినాడు? అయిపోయింది. లేదు కూర్చో. ఒక మాట చదువు. లూకాసు వార్త. మీరు రమ్మా పైకి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. 25వ వచనం, 25 వచనాలు. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడైయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై చాలు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ఇంత ఎక్కువ చూసుకోం, కానీ ఇక్కడ సుమయోను, తెలుగులో సుమయోను ఉంది. సిమ్యోన్, ఈ అబ్బాయి పేరు సిమ్యోన్ అని ఇక్కడ నామకరణం చేయబడుతుంది. ఇక సిమ్యోను ఎలాంటి వాడంట? నీతిపరుడును భక్తిపరుడైండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేనని రాయబడి వచ్చింది. కాబట్టి ఇక చిన్నవాని పేరు సిమ్యోన్. సరే, ప్రేయర్ చేద్దాం. ఉంటావా? ప్రేమికుల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, మీకు స్తోత్రములు. ఆకాశమును మహాకాశ పడజాల దేవ, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నా. నిత్యము గణపరచబడుచున్న దేవ, ఆరాధించబడుచున్న దేవ, పూజించబడుచున్న దేవ, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి. బట్టి ప్రభా ఈ సమయంలో మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ప్రభా మీ దాసుడు ప్రభా మహేశ్వర సృష్టిని బట్టి వందనాలు దేవా. వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన చిన్న బిడ్డ దేవా సిమ్యోను బట్టి వందనాలు దేవా. ఇక నుండి చిన్నబిడ్డ ప్రభా సిమ్యోన్ అని పిలబడుతుండగా చిన్నబిడ్డ మీరు దీవించండి ప్రభా. నమ్మకండి తండ్రి ప్రభా. సిమ్యోను ఎలాగైతే భూమి మీద జీవిస్తూ వచ్చాడో, నీతిపరుడుగా భక్తిపరుడుగా ఆత్మచేత నింపడిన వాడిగా ఎలాగైతే దయల తండ్రి జీవిస్తూ వచ్చాడు, చిన్నబిడ్డ కూడా ప్రభా చిన్నాడే రక్షించబడి దేవాన్ని మహిమ కొరకు జీవించండి, సాయించండి. దయల తండ్రి నమ్మకం దేవా. ఆనాడు భూలోకంలో మీరు ఉన్నప్పుడు ప్రభా చిన్న బిడ్డలను మీ వద్దకి ఆహ్వానించిన దేవుడు ప్రభా, దగ్గరికి ప్రభా ఆహ్వానించిన దేవుడు. వారు ఎత్తుకొని ఆశీర్వదిస్తూ వచ్చారు. దేవా చిన్న బిడ్డలు మీరు దీవించండి, మీ దయలో మనసుల దయలు ఎదగడానికి సాయించండి. దయల తండ్రి నమ్మకం దేవా. మీ ఆత్మను ప్రభా పొందుకుని వాడై చిన్నాడి తండ్రి రక్షించబడి దేవా ప్రభా అబ్రహాం వలె ఇస్సాకు వలె మీ మాటకు లోబడి నీ యందు భయభక్తి కలిగి దేవా నీతిగా దయలమా తండ్రి ప్రభా మీరు నిలిచియండి దేవా. నమ్మకం తండ్రి నీ వాక్యానుసారం జీవించే బిడ్డగా సంపూర్ణంగా సిద్ధపరచండి. ఈ బిడ్డను మీరు దీవించండి దేవా. నమ్మకం తండ్రి ఈ బిడ్డను మీకు అప్పచెప్పుకుంటూ మీ దేవుని కోరుకుంటూ ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. ఈ బిడ్డ పేరు సిమ్యోన్. ఏం పేరమ్మా చెప్పండి? సిమ్యోన్. సిమ్యోన్ అని పిలిచాలి, వేరే పేరు పిలిచకూడదు.
ఆ బిడ్డ సింబియన్ లాగానే పెరిగినట్లుగా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. ప్రార్థన కేక్ ఉంటే తెప్పిస్తున్నారు. ప్రేమగల పరలోపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, మీకు స్తోత్రములు. అన్ని నామల కంటే పైగా ఇచ్చిన నామల దేవ, మీకు ఎంతో వందనాలు. నిత్యము గణపరచబడుచున్న దేవుడు, ఆరాధించబడుచున్న దేవుడు, పూజించబడుచున్న దేవుడు యేసు ప్రభావాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఓ దయగల మా ప్రియ పరలోపు తండ్రి, నమ్మకమైన దేవ, ఇంతవరకు తండ్రి మీరు సన్నిధించి దేవా మీరు నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు. పాటలు, వాక్యములు పేరు పెట్టే విషయంలో కూడా మీరు సహాయపడినందుకు వందనాలు. చిన్నబడి మీరు దీవించండి. అట్లా కాళదశను బట్టి, అక్కని బట్టి, పిల్లలను బట్టి దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. అట్లా ప్రభా నమ్మకమైన తండ్రి మహేశ్వర కుటుంబాన్ని కూడా దీవించండి. అటు నాగమట్టి న్యాయ ప్రభా హృదయాలు మంచి ఆరోగ్యం తెచ్చండి. దయలు మా తండ్రి ఇంతవరకు తోడు నడిపిస్తూ వచ్చినందుకే వందనాలు. దయలు మా తండ్రి ఇంతవరకు ఓపికతో మా ప్రియులు కూర్చుండగా ప్రభా అలసిన దేహాలను బలపరచండి. బయటి ప్రభా ఈ సమయంలో నన్ను మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ ఘనత మహాప్రభావాలు మీకు ఆరంభిస్తాం. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అనే సహవాసం ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును ఆయన ప్రేమించిన వారందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్లాడు, అందరికీ ప్రైజ్లాడు. అట్లే కూర్చోనండి.
పాట సంఖ్య 55. దేవా సంవత్సరమును దయా కిరీటము కానిచేయుండవు. దేవా సంవత్సరమును దయా కిరీటము కానిచేయుండవు. దేవా నీదు జాడలు సారమును వేద చల్లుచున్నావి. దేవా నీదు జాడలు సారమును వేద చల్లుచున్నావి. నీ మీద నా దృష్టి నిలిపి, నీ మీద నా దృష్టి నిలిపి, నీ కాలోచన నే చెప్పెదను, నే చెప్పెదను అని మహోన్నతుడా. దేవా సంవత్సరమును దయా కిరీటము కానిచేయున్నావు. దేవా నీదు జాడలు సారమును వేద చల్లుచున్నావి. సతతము మీతో కూడా నేను, సతతము మీతో కూడా నేను ఉండాలని నా మా ప్రభు యేసు, మా ప్రభు యేసు అభయం వసగినమా. దేవా సంవత్సరమును దయా కిరీటము కానిచేయున్నావు. దేవా నీ జాడలు సారమును వేద చల్లుచున్నావి. ప్రార్థన చేద్దాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమికుల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, మీకు స్తోత్రములు. ఆకాశమును మహాకాశ పడచాన దేవ, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నా. అత్యున్నత సింహాసనాశ్రయణ దేవ, మీకు స్తోత్రములు. తైలమా తండ్రి, నమ్మకమైన దేవ, మరొక పర్యాయం దేవ, మహేశ్వరుని బట్టి, సృష్టిని బట్టి వందనాలు. దేవ సంవత్సరం అంతా మీరు కాపాడదర్శిన సమయాన్ని కొరకే వందనాలు. చిన్నబడి మీరు దీవించండి. సంతోషంతో దేవ సమయంలో కేక్ కట్ చేస్తుండగా మీరు సాయం చేయండి. బయట ప్రభా ఈ సమయంలో మనందరినీ మీకు అప్పచెప్పుకుంటూ ప్రభా కీర్తన 45:11 విషయాన్ని దేవ మీరు నెరవేర్చి వచ్చినందుకే హృదయపూర్వక వందనాలు. మీరు దయచేస్తేనే మరొక సంవత్సరాన్ని కిరీటంగా ఇచ్చినందుకే వందనాలు. దేవ మీకు అప్పచెప్పుకుంటూ గత మహిమా ప్రభావాలు మీకు ఆర్పిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తర్వాత పాట పాడ దేవా సంవత్సరమును దయా కిరీటము
కానిచేయున్నావు దేవా, నీదు జాడలు సారమును వేద చల్లుచున్నవి. నీ మీద నా దృష్టి నిలిపి, నీ మీద నా దృష్టి నిలిపి, నీ కాలోచన నే చెప్పెదను, నే చెప్పెదను అని మహోన్నతుడా దేవా. దయా కిరీటము కానిచేయున్నావు దేవా, నీదు జాడలు సారమును వేద చల్లుచున్నవి దేవా, నీదు జాడలు సారమును వేద చల్లుచున్నవి. సతతము మీతో కూడా నేను, సతతము మీతో కూడా నేను ఉన్నానని నా మా ప్రభు యేసు, మా ప్రభు యేసు అభయము తగిన మా దేవా. సంవత్సరమును దయా కిరీటము కానిచేయున్నావు దేవా, నీదు జాడలు సారమును వేద చల్లుచున్నవి. తల వెంట్రుకలు నెరయు వరకును, తల వెంట్రుకలు నెరయు వరకును నేనే నిన్ను ఎత్తుకొనుచును, ఎత్తుకొనుచును రక్షించెదనని నా దేవా. సంవత్సరమును దయా కిరీటము కానిచేయున్నావు దేవా, నీదు జాడలు సారమును వేద చల్లుచున్నవి. నీవే నాదు సోతని పిలచి, నీవే నాదు సోతని పిలచి, శాశ్వతముగా నిన్ను ప్రేమించితిని, ప్రేమించితిని అని నా ప్రేమామయుడా దేవా. సంవత్సరములు దయా కిరీటము కానిచేయున్నావు దేవా, నీదు జాడలు సారమును వేద చల్లుచున్నవి. మాకా పరివై మాదు ప్రభుడవై, మాకా పరివై మాదు ప్రభుడవై, జీవజలముల చెంతకు మమ్ము, చెంతకు మమ్ము నడిపించెదనని నా దేవా. సంవత్సరమును దయా కిరీటము కానిచేయున్నావు దేవా, నీదు జాడలు సారమును వేద చల్లుచున్నవి. పలు విధములగు బాధలు పొంది, బాధలు పొంది రక్తము కాచి ప్రాణము నీచి, ప్రాణము నీచి రక్షించిన మారు
దేవా సంవత్సరమును దయా కిరీటము దాని చేయున్నావు దేవా నీదు జాడలు సారములు వేద జల్లుచున్నావి మా ప్రభు ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రాంతం తర్వాత భోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రభు పెట్టమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, మీకు స్తోత్రములు. ఆకాశంలో మహాకాశపడజాన దేవ, మీకు ఎంతో వందనాలు. తైలమా తండ్రి, మరోసారి కుటుంబం అంతా మీ పాదం తీసుకొస్తా ఉన్నా. తల్లిదండ్రుని కార్యదర్శిని బట్టి, అక్కని బట్టి, ప్రభా పిల్లలను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. కుటుంబాన్ని దీవించండి. నాగమ్మాన్ని కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. దైలమా తండ్రి, అట్లా మహేశ్వరిని బట్టి, శిష్యుని బట్టి, సుమేని బట్టి, పిల్లలను బట్టి కూడా వందనాలు తండ్రి. ప్రభా కుటుంబాన్ని కూడా దీవించండి అయినా. దైలమా తండ్రి, నమ్మకమైన దేవ, ఇంతవరకు తోడుగా నడిపిస్తూ వచ్చినందుకే వందనాలు. కుటుంబం పట్ల మీ ఉద్దేశం, మీ సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చి మీరు మహిమ పొందండి. ఓ దయలు మా ప్రభా పరలోపు తండ్రి, అట్లు ప్రభా నమ్మకమైన దేవ, ప్రభా కుటుంబం చేరొచ్చిన తండ్రి అందరికీ కూడా దైలమా తండ్రి, బంధువులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు సిద్ధవచ్చిన భోజన సవాసం బట్టి వందనాలు తండ్రి. వారు ప్రభా నమ్మకమైన తండ్రి, ప్రభా భోజనం చేసి ప్రభా తృప్తిగా తిరిగి వెళ్ళడానికి కూడా కృప చూపండి. దేవా వచ్చిన వారందరినీ కూడా దీవించండి. వాళ్ళందరినీ మీకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరంభిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. భోజనాలు ఇక్కడే ఉంటాయి. బఫేనే కదా, బఫేనే కదా, కూర్చోబెట్టి బఫే కూర్చోబెట్టేది. ఇంటి భోజనాలు ఇంటి దగ్గరనే, అట్లా లోపలికి వెళ్ళాలి బ్రదర్స్ సిస్టర్స్. అదే సరే, కలిసే వాళ్ళు వచ్చి కలిసండి. భోజనం చేసే వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి భోజనం చేయండి.